Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. వివాహేతర సంబంధం అనుకుంటే అది పక్కన పెడితే కొంతమంది డ్రగ్స్ వ్యవహారాలకు కూడా పెళ్లి అనేది అడ్డు పెట్టుకొని మొన్న ఒక చిన్న ఇష్యూ సార్, అంటే లైక్ సినిమాకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ జరిగింది. అంటే వివాహం చేసుకున్నారు, వాళ్ళు అఫీషియల్ గా చేసుకోలేదు, చిరాకు పడి విడిపోయారా, మరి ఎందుకు వద్దనుకున్నారో తెలియదు. రెండు మాటలు ఇక్కడ మధ్యలో నా ప్రశ్న అనుకోద్దు. వివాహం చేసుకున్నారు వాళ్ళు, అఫీషియల్ గా చేసుకోలేదు, గుళ్ళో చేసుకున్నాం మేము. అసలు వివాహం అనే పదం పిలవకూడదండి. వివాహం ఇప్పుడు నెయ్యి ఉందండి, ఆవు నెయ్య. పూర్వం ఇక్కడ ఆవు నెయ్యి అమ్మబడిన బొడ్డు ఉండేది. కొన్నాళ్ళకి అది కల్తీ నెయ్యి అమ్ముతున్నారు కానీ పక్కన కూడా దుకాణం పెట్టాడు. శుద్ధ ఆవు నెయ్యి అన్నాడు. అసలు ఆవు నెయ్యి అంటేనే శుద్ధంగా ఉండాలి కదా, శుద్ధ ఆవు నెయ్యి అంటున్నాడు. అలాగా అఫీషియల్ గా వివాహం చేసుకోలేదు. అఫీషియల్ గా వివాహం, అనఫీషియల్ గా వివాహం రెండు లేవు. కర్మ వివాహం. దేవుడు ముందు మేము పెళ్లి చేసుకున్నాము, కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని డ్రగ్స్ వ్యవహారాల్లో ఇరుక్కుంది, నాకొద్దు, లేకపోతే వేరే వాడితో కనిపిస్తుంది అంటే అక్కడ వివాహాన్ని అడ్మిట్ చేసినట్టేనా ఈజ్ ఇట్ వ్యాలిడ్ మ్యారేజ్? ముందుకు చిన్న గొడవ ఉందండి. ఇఫ్ బోత్ లేడీ అండ్ జెండర్, ఆడ మగ ఇద్దరు మేము దంపతులు అని వ్యవహరిస్తూ అలాగే అందరిని నమ్మిస్తూ కొన్నాళ్ళు అలా జీవనం సాగిస్తూ చుట్టుపక్కల వాళ్ళని నమ్మించి భార్యాభర్తలవే అని నమ్మించి అలా వ్యవహరించారంటే డీమ్డ్ మ్యారేజ్, పెళ్లిగా అనుకునే సంబంధం. ఎక్కడికి వెళ్తుంది ఇది? వీటికి వీళ్ళని పర్సనల్ గా ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. అసలు వీటికి ఏమైనా కేసులు ఉన్నాయా? అసలు ఇలాంటివి చెప్పేవాళ్ళు కేసుల సంగతి దేవుడు, చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకోవాలంటారు? నేను వైపరీత్యాలు వస్తున్నాయి కదా, చట్టరీత్యా ఇంకా మీరు ఎన్ని చట్టాలు చేసుకొచ్చినా మనిషి ఎస్కేప్ అవడానికి ఏదో రకం పేరు సృష్టించుకుని ఏదో రకం గొయ్యితో ఏదో సొంత దొరుకుని వెళ్తున్నాడు. స్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ని స్ట్రిక్ట్ గా కాపాడవలసిన బాధ్యత ఇవాళ భారతదేశంలో ఉంది. లవ్ జిహాదులు చూస్తున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత వదిలేస్తున్నారు, పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టించడానికి కోసం అనుకుంటున్నారు. నేను కూడా మాట్లాడకపోతే నా తల్లిదండ్రులు నన్ను శపిస్తారు. నిన్ను కన్నావు, నీకు జ్ఞానం ఇచ్చావు, మేము వెళ్ళిపోయావు, పగిలిపోయారు ఇద్దరు. నువ్వు కింద కూర్చుని ఏదో నీ స్వలాభం కోసం, నీ ప్రయోజనాల కోసం ధర్మాను విరుద్ధంగా మాట్లాడుతున్నావు, చండాలుడా అని అనుకుంటారు వాళ్ళిద్దరు అక్కడి నుంచి. అంచేత నేను ధర్మానికి విరుద్ధంగా మాట్లాడను. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కాపాడబడాలి, దాన్ని మించింది లేదు. రక్షణ అంతా అక్కడే. పిల్లలు, కుటుంబం, సకుటుంబ సపరివారంగా అన్నప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ ఎన్ని తరాలైనా 7 తరాలు రాసుకోవాలి. అసలు ఏ తరాలు ఎక్కడ గుర్తున్నాయి? తండ్రి లేదు, తాత లేదు, ఎవరు లేదు. అమ్మాయి తల్లిదండ్రులు వీడి తెలియదు, వీడి తల్లిదండ్రులు వీడి తెలియదు. అసలు ప్రేమించుకునే వరకు అతను కులం తెలియదు, మతం తెలియదు. కులం అన్నది భద్రత. కులాల్లో ఒక హెచ్చు కులం లేదు, ఒక అధమ కులం లేదు, తప్పది. కులం అన్నది అన్నిటికీ సమానమే, అన్ని కులాలు సమానమే. అంచేతే స్వరూపంలో ఒక భగవంతుడు అనే రూపంలో అన్ని అవయవాలతో పోల్చారు అనుకున్నారు. పాదాలు పోలిస్తే వాళ్ళు అధముడని కాదు, శిరస్తో పోల్చే ఉత్తముడని కాదు. దండం పెట్టేది పాదాలకే. ఎవరు అమ్మవారిని ముందు పాదాల తగ్గించే పైకి చూస్తారు, మోహన్ చూడకూడదు. కాబట్టి ఈ కులం కూడా సోషల్ సెక్యూరిటీ. అర్థం కాలేదు ఎవరికి సోషల్ సెక్యూరిటీ. కులాచారం ఉంది, కులదేవం ఉన్నారు, కులదేవము, కులాచారము, కుల నిబంధనలు, సోషల్ సెక్యూరిటీ కట్టిపడేశారు అలాగా. దీంట్లో ఒకడు ఉత్తముడు కాదు, ఒకడు అధముడు కాదు. కాబట్టి ఈ సోషల్ స్ట్రక్చర్ వెబ్బింగ్ పడిపోయింది, తెగిపోయింది. అన్ని చోట్ల కట్ చేస్తారు తాళ్ళు. ఈ వెబ్ ఉంది కదా, వెబ్ ఈ వల పై అంచేత స్వేచ్ఛ స్కై దిలిపోయి ఆకాశం దాకా ఎగిరిపోయింది. ప్రిడిక్షన్ చెప్పడం, మొన్నటి వరకు ఎలక్షన్ లో రకరకాలైన ప్రిడిక్షన్స్ చెప్పారు సార్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, జాతకాల పేర్లు చెప్పారు, రకరకాలుగా చెప్పారు సార్. దీని వల్ల కూడా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఆ స్వేచ్ఛకి భంగం కలిగించినట్టే కదా, అది తప్పు కదా అని ప్రజల్లో ఒక ఇది ఉంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి విశ్లేషణ ఇస్తారు? నేను అడగకుండా చెప్పాడా?
నాకు నా భార్య గురించి నన్ను అడగకుండా చెప్తే పళ్ళు రాలు కొడతాను కదా, ఉమ్, అడిగితే కదా చెప్పాడు, అడిగిన వాళ్ళకే చెప్పాడు ఉమ్, కదా. ఈ ఎవరైతే వెళ్ళి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారో, వీళ్ళ మీద ఆధారపడతారో, జూదం ఆడుతూ వీళ్ళని పక్కన పెట్టుకుంటారు. ఉమ్, నేను ఇప్పుడు ఏ గుర్రం మీకాయను, నేను ఇప్పుడు ఏ నెంబర్ మీకాయను, నేను ఇప్పుడు ఏ పార్టీ నుంచి పొడి చేయను, నేను ఈ నియోజకవర్గం నుంచి పొడి చేయనా వద్దా. ఉమ్, అక్రమ ఆస్తి ఈ విధంగా లాటరీల్లో వచ్చింది అనుకుని, అదృష్టంతో వచ్చింది అనుకుని, మనకంతా కలిసి వచ్చింది అంకెలు నెంబర్లు నెలలు, ఉమ్, రాజకీయ పార్టీలో పేరు, ఉమ్, రాజకీయ పార్టీ పేరు మార్చేస్తే మళ్ళీ మనకంతా అనుకుని, ఇదంతా ఇక్కడ వీడు తన కష్టపడకుండా, తన కష్టంతో కాకుండా, తన ప్రజ్ఞ వల్ల కాకుండా, తన ప్రజ్ఞా పాఠవాల వల్ల కాకుండా, తన సామర్థ్యం వల్ల కాకుండా, ఉమ్, నేను ఎదిగిపోదాం అనుకున్నవాడు ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. ఉమ్, తాయెత్తులు కట్టుకోమంటాడు. అక్కడ ఏదో నరబలులు కూడా జరిగాయి రాజకీయ అధికారాల కోసం, అర్ధరాత్రి పూజలు కూడా జరిగాయి. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా రెండు పక్షాలది తప్పే. ఉమ్, చెప్పేవాడు వినేవాడు ఉంటే చెప్పేవాడు చెప్తూ ఉంటాడు. ఉమ్, ఎవ్వరి మీద చర్యలు ఏం చేసుకుని బ్యాన్ చేయాలి. ఏమిటి, ఇలా ప్రిడిక్షన్ చెప్పకండి అని. ప్రిడిక్షన్ చెప్పకుండా బ్యాన్ ఏం చేయకూడదు. నేను ఒక విషయం చెప్తాను. నేను మనం నమ్ముకున్న ఒక అమ్మవారో ఒక దేవతో ఆవిడ చెప్తుంది ప్రిడిక్షన్ వచ్చే కాలం ఎలా ఉంటుందని. బాబు వచ్చే కాలం ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, పంటలు పండవు, వర్షాలు సరిగ్గా కుదరవు, కరువు వచ్చేసిలో ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండి, మీరందరూ కూడా జాగ్రత్తగా పొదుపు చేయండి, కష్టపడండి. ఇదంతా కూడా జాగ్రత్త హెచ్చరికలు. దాన్ని బ్యాన్ చేయమని ఎవరినన్నారా? రాబోయే కాలంలో కరువు వస్తుంది, ఇదంతా ప్రిడిక్షన్ అంతా ఉంది. పంచాంగంలో ప్రిడిక్షన్ చాలా ఉంటుంది. ఉమ్, ఇంకే గ్రహ సంబంధించి ఉండి, గోచారం సంబంధించి ఉండి, వాటి యొక్క విధానం సంబంధించి అవి నమ్ముతారు. నమ్మడంలో తప్పులేదు. ఉమ్, అది నమ్మేసి నేను అది మేఘాలను చూసి కుండలో నీళ్లు ఒలకపోసుకున్నానంటే కుదరదు. సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, లేకపోతే ఎవరు శ్రీనివాస్ గారు చెప్పారు అని చెప్పేసి నాకున్న ఆ 10 20 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చి గుర్రపందాల్లో పెట్టానంటే నీ కర్మ సంతనాకు పో అంటారు.